అంటే ఇట్లా యూరియా పరిస్థితి ఇంత హాస్యాస్పదంగా తయారైంది. ఇంత కామెడీగా తయారైంది. ఇది యూరియా పరిస్థితి కాదు కామెడీగా అయింది. రాష్ట్ర ప్రభుత్వం కామెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లరైతా ఉన్నది. యూరియాని ఇన్ టైమ్‌లో ఇయ్యాల్సింది పోయి, కావాల్సినంత స్టాక్ తెచ్చిపెట్టుకోవాల్సింది పోయి, ఒకవైపేమో రికార్డు స్థాయిలో వరి పంట పండిస్తున్నామని వాళ్ళే చెప్తారు. ఏమంటారు ఏడాదికి ఏడాది మేము వచ్చిన తర్వాత ప్రతి పంటకి పెరుగుతోంది దిగుబడి అని చెప్పి వాళ్ళే చెప్తారు. మరి దిగుబడి పెరిగినప్పుడు దానికి తగ్గట్టు యూరియా ఇతర అవన్నీ కూడా ఎరువులు తెచ్చి పెట్టుకోవాలి కదా! ఆరుతడి పంటలకు ఏం ఎరువులు కావాలి, ఈ వరి లాంటి పంటలకు ఏం ఎరువులు కావాలి, ఇవన్నీ ఈ లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, పెరుగుతున్నాయనే లెక్కలు ఉన్నప్పుడు మరి దానికి సరిపడా ఎరువులు కూడా తెచ్చిపెట్టుకోవాలి కదా! తెచ్చిపెట్టుకోలేదు. ఇప్పటికి కూడా తూతూ మంత్రం రివ్యూలు జరుగుతున్నాయి కానీ సీరియస్‌నెస్ తోటి సీరియస్‌గా రివ్యూ చేసి రైతులకు యూరియా ఇస్తామనే భరోసా అయితే ఇప్పటివరకు ఎక్కడ లేదు. రైతులందరూ స్టిల్ రోడ్ల మీదనే ఉన్నారు. కుండపోత వర్షం పడుతున్నా కూడా అదే లైన్‌లలో నిలబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పోసి పెట్టుబడి పెట్టి పంటేసిర్రు. దాన్ని ఇప్పుడు కాపాడుకోవాలి. అది కొద్దిగా పెరగాలి అంటే ఎరువులేయాలి దానికి. సో దాన్ని కాపాడుకోవాలంటే ఈ యూరియా తీసుకుపోయి వేస్తేనే కాస్త పంట బాగొస్తది. పెట్టిన పెట్టుబడి చేతులకొస్తది. చూస్తూ సర్కారు యూరియా ఇస్తలేదని చెప్పి పంటను వదిలేసుకొని నాశనం చేసుకోలేరు కదా! పెట్టిన పెట్టుబడి అంతా పాడు చేసుకోలేరు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోలేరు కదా! అందుకే యూరియా కోసం వచ్చి లైన్‌లో నిలబడుతున్నారు. సర్కారేమో మూసీ రివర్ ప్రాజెక్ట్ అని ఎప్పుడో 2036లో జరిగే ఒలింపిక్ గేమ్స్ అని ఇంకేదో అని చెప్పి రివ్యూలు చేస్తున్నారు తప్పితే ఇప్పటి వరకు యూరియా సమస్యకు ఒక సరైన పరిష్కారం అయితే ప్రభుత్వం చూపించలేకపోయింది.